నమిత సొంత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ కాలీవుడ్ చిన్నది. జెమినీ సినిమా డమాల్ అనటంతో చాలా రోజులు కనపడకుండా పోయిన ఈ సోయగాల సుందరి బాలయ్య సింహ సినిమాతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. స్నేహితుడిని పెళ్లి చేసుకుని సైలెంట్ అయిన ఈ అమ్మడికి తమిళనాడులో ఏకంగా గుడి కట్టేంత డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే విశేషమనే చెప్పాలి. తాజాగా ఒక గుళ్ళో జరిగిన అవమానంపై నమిత విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సోయగాలతో కుర్రకారుని కిర్రెక్కించిన బొద్దుగుమ్మ నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నటి నమిత కుటుంబ సభ్యులతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లగా ఆమెను ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారట. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా, ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నేను హిందువుని అని నిరూపించుకునే సర్టిఫికేట్ చూపించమన్నారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి అంటూ వాపోయింది ఈ తమిళ సుందరి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను తాను సందర్శించినట్లు చెప్పినా వారు వినిపించుకోలేదని తెగ బాధపడిపోతుంది. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అంటూ ఫైర్ అవుతోంది ఈ పొద్దుగుమ్మ. నమితతో ఎవరూ అమర్యాదగా ప్రవర్తించలేదని, ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడామని సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు ఆలయ సిబ్బంది. ఈ వివరణకైనా కూల్ అవుతుందో లేదో చూడాలి ఈ కోలీవుడ్ భామ. For more videos like this, subscribe Big TV channel.